అందరికీ నమస్కారం. ఈరోజు మన హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం ఏంటో మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాము. కర్మ సిద్ధాంతం పాపం, పుణ్యం, జన్మరహస్యం ఈ విషయాల గురించి మనవి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి. కారణం లేకుండా ఈ లోకంలో ఏదీ జరగదు. ప్రతిదానికి ఓ కారణం ఉంటుంది. మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు, కర్మకు పూర్వజన్మ కర్మలే కారణం. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి జీవి జన్మించటానికి కారణం ఆ జీవి అంతకుముందు చేసిన కర్మఫలాలే. చెడు కర్మకి ఫలితం పాపం, పాపానికి ఫలితం ఏమనుభవించాలి అంటే దుఃఖం. మంచి కర్మకి ఫలితం పుణ్యం. ఈ పుణ్యానికి మనం అనుభవించేది ఏంటంటే సుఖం. పుణ్యం చేసిన వారు సుఖం అనుభవిస్తారు. పుణ్యం మన ఖాతాలో పడితే వాటిని అనుభవించటానికి ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఇదే హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం. అందుకని మనం ఎలా బతకాలో కర్మ సిద్ధాంతం చదివితే తెలిసింది కదా. సాధ్యమైనంత వరకు పుణ్యకర్మలు చేసుకుంటూ పుణ్యాన్ని ఆర్జించుకుంటూ మరు జన్మకి పునాది మనం వేసుకోవాలి.